తిరుమల టీటీడీ కొత్త బోర్డు ఏర్పడి 2 వారాలు గడిచిపోయింది. చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తొలి సమావేశం జరిగిందా, జరగబోతోందా? బోర్డు ముందున్న లక్ష్యాలేంటి? ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? చట్టాలు ఏమైనా మారుస్తారా? ఉన్న చట్టాలకే పదును పెడతారా? ఇవే ప్రశ్నలు సామాన్య భక్తులను వెంటాడుతున్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారాయన. స్వయంగా భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు. కొత్త చట్టాలేవి తీసుకురాకుండా ఉన్న వాటికి పదును పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు చైర్మన్ బిఆర్ నాయుడు. తాము ఏ పని చేసినా బోర్డులో చర్చించిన తరువాత సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీ చాలా చట్టాలు తీసుకొచ్చిందని, కొత్తగా తీసుకొచ్చేవి ఏమీ లేవని అన్నారు. తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని, దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనసులోని మాట బయటపెట్టారు టీటీడీ చైర్మన్. రాజకీయాలు మాట్లాడిన వారు, వాటిని టెలికాస్ట్ చేసిన వారిపై కేసులు పెట్టిస్తామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ ఉద్దేశమన్నారు. గాలి వార్తలకు చెక్ పెట్టాలన్నది ఆయన ప్రధాన ఆలోచన. ప్రస్తుతం బోర్డులో చాలా మంది పెద్దవాళ్లున్నారని, గతంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు బిఆర్ నాయుడు. శ్రీవారి ఆస్తులను పబ్లిక్ డొమైన్లో ఉంచాలన్నది మరో ఆలోచన. శ్రీవారి నగదు ప్రైవేట్ బ్యాంకులో ఉండటం సరికాదన్నారు. పనిలో పనిగా శ్రీవాణి టికెట్లు విషయాన్ని ప్రస్తావించారు. దానికి సంబంధించిన టికెట్ల నిధులు నేరుగా శ్రీవారి ట్రస్టులో జమ అయ్యేలా మంతనాలు జరుపుతున్నారట. బోర్డు సభ్యుల ఆమోదం తర్వాత అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి దర్శనం పేరిట భక్తులను గంటల తరబడి కంటైనర్లలో లాక్ చేయటం కరెక్ట్ కాదన్నది ఆయన ఆలోచన. నీళ్లు, ఫుడ్, టిఫిన్ ఇస్తున్నారని అది సమస్య కాదని అన్నారు. ఒక వ్యక్తిని అన్ని గంటలు నిర్బంధించటం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి భక్తులు తిరుమలకు వస్తుంటారని, కనీసం 2 సెకన్ల పాటు దేవుణ్ణి చూసే అవకాశం కల్పించలేకపోతున్నామని అన్నారు. అలాంటప్పుడు భక్తులకు శ్రీవారి మీద ఎలాంటి నమ్మకం కలుగుతుందని మనసులోని బాధను బయటపెట్టారు. అలాంటి భక్తులు మళ్లీ తిరుమల వస్తారా అని అన్నారు. గతంలో తిరుమలకు వచ్చే భక్తులకు టైమింగ్ ట్యాగ్ వేసేవారని, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. చాలా మంది భక్తుల నుంచి సమాచారాన్ని సేకరించారాయన. తిరుమలకు వచ్చినా తమకు తృప్తి లేదని, వృద్ధులమని చెప్పినా లాగి పారేస్తున్నారంటూ మొరపెట్టుకున్నారట. టైమింగ్ ట్యాగ్ వేసి గంట లేదా 2 గంటల సమయంలో దర్శనం జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదని, భక్తుడికి దర్శనమే ముఖ్యమని అంటున్నారు. దర్శనం అనేది భక్తులకు కరెక్ట్ టైం ఇస్తే చుట్టుపక్కల టెంపుల్స్ ని సందర్శిస్తారని, వారికి కొంత తృప్తి కలుగుతుందని అంటున్నారు. బిఆర్ నాయుడు ఆలోచనలు కార్యరూపం దాల్చితే బోర్డు చైర్మన్ గా భక్తుల మనసులో కలకాలం నిలిచిపోతారని అంటున్నారు శ్రీవారి భక్తులు.